భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం నుంచి కురిసిన వర్షాలకు ఏలూరులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కూడా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. చూస్తే కనుక జిల్లాకు సంబంధించి కూడా ఏలూరు కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా ఏలూరు జిల్లా కానీ మరియు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కానీ మరేపు ఆర్డీఓకి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం చూస్తే కనుక ప్రధానంగా చూస్తే ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొండవాగులకు సంబంధించి కూడా ఉధృతంగా వచ్చే అవకాశం ఉంటుందో కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. కలవట్లు కానీ ఇవి కానీ దాటవద్దు, వాగులకు సంబంధించినటువంటి దాటవద్దు అని చెప్పి పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఏదైతే జిల్లా యంత్రాంగం ఉన్నారో యంత్రాంగానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి కూడా స్కూళ్ళకి సంబంధించి కూడా ఏదైతే పాఠశాలలు కానీ స్కూళ్ళకి సంబంధించి కూడా సెలవులు కూడా ప్రకటించినట్టు పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక ఇది వర్షాల కనుక సంబంధించి కూడా 2 రోజులు కూడా కురిసే అవకాశం ఉంటుందో కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. చూస్తే ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించినటువంటి ఏరియాలకు సంబంధించి కానీ ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే భీమవరం కానీ మరి కొన్ని పాలకొల్లుకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా కొన్ని కాలనీలకు సంబంధించి కూడా నీళ్లు కూడా చేరినట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొద్దిగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. చూస్తే ఉదయం నుంచి కూడా నీరు రావడంతో కూడా ఉన్నటువంటి ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి ఏదైతే లో బ్రిడ్జ్ ఏరియా అవుతుందో లో బ్రిడ్జ్కి సంబంధించి కూడా నీరు కూడా చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి బారికెట్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. మరేపు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి ప్రధాన ఏరియాలు కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి ఏరియాలు కూడా నీళ్లు కూడా చేరినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు పిఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ అధికారులు కానీ మరేపు ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టం చేశారు. చూస్తే కనుక ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి వారు కానీ ఇటు మెట్ట ప్రాంతాలకు సంబంధించి కానీ ఇటు ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వాసులు ఎవరైతే ఉన్నారో మరేపు చూస్తే నరసాపురం కానీ ఇటు కానీ ఉన్నటువంటి తీర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి స్పష్టం చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. మరేపు రైతాంగం సంబంధించి కానీ వీరు కానీ మరేపు ఏదైతే పొలాలకు సంబంధించినటువంటి రైతాంగం కానీ మరేపు కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా యంత్రాంగం స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ శాఖ అయితే ఉన్నటువంటి వాయుగుండం కూడా బలపడటం కూడా మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.